ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? అందరికీ క్రీస్తునామున నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల్లో ఉన్న సందర్భం గురించి చూద్దాం. ఆ సందర్భం మనం చూసినట్లయితే మార్తా, మరియా అని ఇద్దరు సహోదరి మనుల కోసం ఉంటుంది. ఇక్కడ మరియా దేవుని యొక్క మాట వింటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే మార్తా విననొల్లనిదిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. కానీ ఫస్ట్ చేర్చుకుంది ఎవరంటే యేసుప్రభు వారిని చేర్చుకుంది మార్తా. యేసుప్రభు వారిని చేర్చుకుంది, కానీ వాక్యాన్ని ఆమె వినలేదు. ఏమి పెట్టుకుంది అంటే ఆమె ఉపచారం చేయాలి, ఆయనకి మంచి మంచి తినే పదార్థాలు తయారు చేయాలి. ఈ పరిచర్య వ్యతిరేకమైనది ఏం కాదు, మంచిదే. కానీ ఇది భూ సంబంధంగా మరి ఆమె అప్పటికి యేసుప్రభు వారికి భోజనం సిద్ధపరచడానికే కానీ ఈమెకి ఏమాత్రం కూడా ఆత్మీయంగా ఉపయోగపడదు. కాబట్టి దేవుడు దేనికోసం చెప్పాడు అంటే ఆమె వాక్యం, యేసుప్రభు వారి నోటి నుంచి వచ్చే వాక్యం కోసం ఎదురు చూసింది మరియా. మార్తేమో దేవుని యొక్క అవసరాలు ఏమున్నాయో అది చూద్దామని చూసింది. విస్తారమైన వంటలు పెట్టుకుంది. మనం కూడా చాలాసార్లు ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటాం, కానీ ప్రేయర్ మీద, వాక్యం మీద శ్రద్ధ ఉండదు. వీటితో మనకి పని సరిపోతూ ఉంటుంది. వారికి భోజనాలు ఏర్పాటు చేయొద్దా అని కాదు, చెయ్యాలి. ఏర్పాటు ఎప్పుడు చేయాలి అంటే వాక్యానికి ముందే మనం చేసి వాక్యం కోసం సిద్ధపడాలి. ఎందుకంటే వాక్యము ఈ భోజనం కంటే విలువైనది. ఈ యొక్క మాట యేసుప్రభు వారు ఎప్పుడైతే చెప్పారో హెచ్చరింపబడింది. మరియ వింటుంది. మరియేమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది. మార్త వచ్చి కంప్లైంట్ చేసింది యేసుప్రభు వారికి. ఏమనంటే, నీ దగ్గర కూర్చొని ఉండిపోయింది, నాకేమీ సహాయం చేయట్లేదు అంటే, అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఒకటే ఉత్తమమైంది అన్నాడు. దేవుని మాట ఉత్తమమైనది అన్నాడు. ఆ మాటతో ఆవిడ, మనం అనుకుంటాం మార్త ఒక్క హెచ్చరిక యేసుప్రభు వారి దగ్గర నుంచి వచ్చింది. ఏమనంటే, దేవుని యొక్క మాట ఉత్తమమైంది అన్నాడు ఆయన. అన్నప్పుడు ఆమె, మనం చాలాసార్లు ఏమనుకుంటాం అంటే మరియ విన్నది, మార్త ఇక వినలేదేమో, అక్కడ ఆ వాక్య భాగంలో వినలేదు. కానీ తర్వాత మనం చూసినట్లయితే ఆమెకి విశ్వాసంతో నిండుకున్నదిగా కనబడుతుంది మనకి. ఆ విశ్వాసం ఎలా వచ్చింది? విశ్వాసం ఒక మనిషికి ఎలా కలుగుతుంది అంటే, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆమెకి విశ్వాసం ఉన్నట్టుగా యోహాను సువార్త 11:21 చూస్తే మనకు కనబడుతుంది. అలాగే యోహాను సువార్త 11:24 నుంచి 27 వరకు చూస్తే, మార్త ఆయనతో, అంత్యదినమును పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. అంటే ఒక వ్యక్తి పునరుద్ధానంలో లేస్తాడన్న సంగతి ఎలా అర్థమైంది, ఎలా ఆమె నమ్మింది అంటే, ఆమె వినుట వల్ల విశ్వాసం కలిగింది. యేసుప్రభు వారి యొక్క మాట ఎవరైతే వింటారో ఆ వినుట ద్వారా, ఇక్కడేమో ఈ లూకాసు వార్తలేమో విననొల్లని మనిషిలా కనబడుతుంది, విననొల్లని స్త్రీలా కనబడుతుంది. ఇక్కడ వినలేనట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే పునరుద్ధానం గురించి చెప్తుంది. పునరుద్ధానం కోసం ఎలా విశ్వసించింది, ఎలా నమ్మింది, యేసుప్రభు వారిని మాటని ఎలా అంగీకరించింది అంటే, వినుట వల్ల విశ్వాసం ఆమెకు కలిగింది. ఇక్కడ వినలేదేమో, కానీ తర్వాత కాలంలో ఆమె విన్నది. మనం కూడా చాలాసార్లు మరి దేవుడు ఇక్కడ ఈమె మార్తని మనం ఏమంటాం అంటే వినలేదంట, కానీ అప్పటికే వినలేదు, కానీ తర్వాత జీవితంలో దేవుని మాట విన్నది కాబట్టే విశ్వాసం కలిగి ఉన్నది. మనం సంవత్సరాలు అయిపోతున్నా సరే మనం దేవుని మాటని వినం, పెడచెవ్వుని పెడతాం. కానీ ఈమె పెడచెవ్వుని పెట్టలేదు, వినింది కనుకే పునరుద్ధానం గురించి విశ్వాసముతో ఉన్నది. పునరుద్ధానంతో విశ్వాసంతో ఉంది. ఈమె మాట విన్నది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మాట విన్నది కాబట్టే యేసుప్రభు వారు కూడా యోహాను సువార్తలో చూస్తే, వెళ్దాం అంటే ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు. అంటే విశ్వసించింది, యేసుప్రభు వారు నమ్మింది. యేసుప్రభు వారు అడుగుతారు, నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను, నువ్వు దేవుని కుమారుడు అని అంటది. ఆ నమ్మకం ఎలా వచ్చింది?
దేవుని మాటలు. ఎందుకంటే అనేక సార్లు ఆ ఒక్క సందర్భంలోనే యేసుప్రభు వారు వారి ఇంటికి రాలేదు. అనేక సందర్భాల్లో యేసుప్రభు వారు తరచుగా వారి ఇంటికి వచ్చేవారు. వారి ఇంటికి వచ్చేటప్పుడు మొదట్లో ఆమె క్రమంగా లేకపోయినా తర్వాత ఆమె యేసుప్రభు వారి మాటకి లోబడింది. మొదట్లో మనం కూడా క్రమంగా ఉండం, కానీ దేవుని వాక్యము చేత బోధింపబడుతూ ఉంటుంది, దేవుడు బోధిస్తూ ఉంటాడు. కానీ ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు బోధిస్తున్నా మారకపోతే మారిన మార్తలం కాదు మనం. మార్త మారింది. మార్తని తీసుకొని మార్త వినలేదు మాట అంటాం, కానీ మాట వినింది. ఆ తర్వాత జీవిత కాలంలో ఆవిడ ఒక్కసారి వచ్చినప్పుడు ఆమెకు అర్థం కాలేదు. యేసుప్రభువు చెప్పాడు, ఇంకో నువ్వు చేసేది తప్పు అన్నాడు. అది మార్చుకుంది. హెచ్చరిక మనకు వచ్చినప్పుడు, దేవుడి నుంచి హెచ్చరికలు మనకి వినబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని మార్చుకోవాలి. మార్తకి హెచ్చరిక వచ్చింది, ఇది ఉత్తమమైంది కాదు, ఇదే నీకు ఉత్తమమైంది అన్నాడు. అదే ఆచరించింది. మన జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు ఏది మంచిది కాదు అని చెప్తూనే ఉంటాడు. కానీ మంచిది వదిలేస్తున్నామేమో, చెడ్డదాని వైపే వెళ్తున్నామేమో, చెడు మాటలే వింటున్నామేమో, దేవుని మాట పక్కన పెడుతున్నామేమో, అవసరమైంది తీసుకోకుండా అవసరం లేని దానికోసం పరుగులు తీస్తున్నామేమో. ఆలోచించండి. అవసరమైనది దేవుని వాక్యం. మిగిలిన అవసరం లేదా అంటే మిగిలిన అవసరమైనదే, కానీ ప్రధానమైనవి వాక్యము ప్రధానమైనది. వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని అనుసరిస్తున్నావా? వాక్యాన్ని నీ జీవితంలో చూపించటం కోసం ప్రార్థిస్తున్నావా? ఇవన్నీ దేవుడు అడుగుతాడు. మార్త ఒకసారి హెచ్చరింపబడింది. ఆ తర్వాత మనం తన జీవితకాలంలో చూస్తే ఆమె మారినట్టుగా కనబడుతుంది. ఆమె దేవుని మాట విన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వినకపోతే విశ్వాసం కలగదు ఆమెకి. వినుట వల్ల క్రీస్తుని గురించి మాట వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆమె విని మారింది, విశ్వాసం కలిగి జీవించింది. మనం కూడా దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటలు విందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనంలో ఇలా సెలవిస్తుంది, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. దేవుడి నుంచి వచ్చే మాటలు యథార్థమైనవి మాటలు వస్తాయి. ఆ మాటలు మనం విందాం. శ్రేష్టమైన సంగతులు దేవుడు చెప్తాడు. ఆ మాటలను మనం ఆలకిద్దాం. మాటల ప్రకారంగా బ్రతుకుదాం. మారిన మార్తలా మనం బ్రతుకుదాం. దేవుడి నుంచి వచ్చే హెచ్చరికకు లోబడి బ్రతుకు మార్చుకుందాం. మన బ్రతుకులో చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవా స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన దేవా అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా నాయన, మార్తని ప్రభా తండ్రి నాయన మీరు గద్దించారు. మార్తని ప్రభా తండ్రి నాయన ఏది అవసరమో చెప్పారు. మాకు ఎన్నోసార్లు ఏది అవసరమో చెబుతున్నారు, దాన్ని పక్కన పెట్టేసి అవసరం కాని దానికోసం పరిగెడుతున్నామేమో ప్రభా. అలా కాకుండా అవసరమైనది, ఆత్మీయ జీవితానికి అవసరమైనది ప్రభా తండ్రి బిడ్డలు అటువైపుగా పరిగెత్తడానికి నీ కృప దయచేయండి. దేవా నాయన, ఎవరికి ఇరుకులు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, దేవా అస్వస్థతతో ఉన్నారో దేవా నాయన వారికి స్వస్థతను దయచేయండి. దేవా ఆర్థిక సమస్యలతో ఎవరైతే నలిగిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా ఎవరైతే ప్రభా తండ్రి బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచండి. దేవా అన్ని విషయాల్లో సహాయం చేయండి ప్రభా. సేవకుల్ని, స్వార్థకుల్ని, గాయకుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ పనిలో ఉన్న పరిచారకులందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి నడిపించమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.